ఎవరు చంపారో తెలియదు కానీ చనిపోయింది మాత్రం ఒక మైనర్ అమ్మాయి వైష్ణవి అని 17 ఇయర్స్ అయితే ఉంటాయి. తను ఇంటర్ స్టూడెంట్. ఈ ఇన్సిడెంట్ జమ్మలమడుగులోని గండికోటలో అయితే జరిగింది. మీరు చాలా మంది తెలిసి ఉంటుంది గండికోట. అయితే ఈ వైష్ణవి కేసు ఒక డెత్ మిస్టరీలా ఉంది. ఇప్పుడు ఇక్కడ వైష్ణవి అండ్ లోకేష్ అనే వీళ్ళిద్దరు గత కొన్నేళ్ళుగా అయితే ప్రేమించుకుంటున్నారు. అయితే జూలై 14th మార్నింగ్ 8:30కి అయితే ఈ లోకేష్ వైష్ణవిని తీసుకొని గండికోటకి అయితే వెళ్ళాడు. అంటే బైక్ మీద ఇద్దరు కలిసే వెళ్ళారు. కానీ ఎగ్జాక్ట్ గా 10:40కి మాత్రం అదే రోజు లోకేష్ మళ్ళీ తిరిగి ఒక్కడే వచ్చాడు. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా సీసీటీవీలో చాలా క్లియర్ గా కనిపిస్తుంది అందరికి. అప్పుడు ఆ టైంలో వైష్ణవి మాత్రమే ఒంటరిగా మిగిలిపోయి ఉంటది ఆ గండికోటలో. అయితే లోకేష్ వెళ్ళిన వెంటనే తర్వాత వైష్ణవి వాళ్ళ అన్న సురేందర్ అయితే అక్కడికి వెళ్ళాడు గండికోటకి. అయితే 15th మార్నింగ్ ఈ వైష్ణవిని దుస్తులు లేకుండా ఎవరో చంపి పక్కనే ఉన్న పొదలు అయితే విసిరేశారు. ఇప్పుడు ఇదే మిస్టరీ. అయితే ఫస్ట్ అందరూ తన బాయ్ ఫ్రెండ్ అయిన లోకేషే తనని ఇలా చంపేసి ఉంటాడు అనేసి అందరూ అనుకున్నారు. ఇప్పుడు పోలీసులు మాత్రం తన బాడీ నుంచి తీసుకున్న ఈ ఫారెన్సిక్ రిపోర్ట్స్ ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకొని ఈ హత్యకి లోకేష్కి ఎలాంటి ప్రమేయం లేదు అనేసి అంటున్నారు. మరి తనని ఎవరు చంపినట్టు? పరువు హత్య కోసం తన అన్నయ్య సురేంద్రనే ఇలా చేశాడంటారా? తన సొంత అన్నయ్య ఉండి దుస్తులు లేకుండా మరీ తన చెల్లిని అలా కంపల్లో పడేస్తాడా? ఒకసారి మీరే ఆలోచించండి. ఇక్కడ చంపింది ఎవరైనా సరే ఒక మనిషి ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదు. తనని అలా కిరాతకంగా చంపిన వారికి తప్పకుండా శిక్ష పడాలి. మరి చూద్దాం దీని గురించి ఇంకా ఏమేమి తెలుస్తాయో. ఇది విన్న తర్వాత మీరేమనుకుంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తుంటే వెంటనే ఈ పేజ్ని ఫాలో చేయండి. ఎందుకంటే మీకు తెలియని ఇలాంటి విషయాలను ప్రతిరోజు ఒక వీడియోతో మీ ముందుకు తీసుకొస్తా. మరి ఫాలో చేశారా? థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.